నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఇప్పుడు ఎలక్షన్స్ తరహాలోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలానే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేశారు కదా. అసలు ఆ మేనిఫెస్టోలో ఏవి అమలు చేసేలాగా ఉండవి, ఎవరు అమలు చేయగలరు, అసలు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటేనే మంచిది అని చెప్పేసి లాస్ట్ టైం ఎన్డీఏ ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో. ఇప్పుడు వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామంటున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటేనే ప్రజలకు, రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతులందరికీ ఉపయోగపడుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందుకని 40 దేశాల్లో ఉన్నది కూడా మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి లాస్ట్ టైం జీవో పాస్ చేశారు. దాన్ని అడ్డుకొని మనకి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు అవసరమే లేదు అని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటున్నారు. అలానే సాగునీటి రంగం, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కాలేరు. పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని చెప్పారు. లాస్ట్ టైం 2014లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి అది చేయలేదు. అప్పుడు ఏటీఎం కార్డు లాగా వాడుకుంది వాళ్ళే, టీడీపీ వాళ్ళు. మళ్ళీ చూస్తే కార్మికులకి రక్షణ కల్పిస్తాము, అలానే వృత్తి కల్పిస్తామంటున్నారు. చంద్రన్న బీమా పథకం, సహజ మరణానికి 5 లక్షలు ఇస్తామంటున్నారు. అంటే సహజ మరణానికి 5 లక్షలు ఇస్తాము అంటే 2014లో 2009లో జరిగితే 2009లో కానీ 2014లో కానీ వీళ్ళు చేసిన ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అవన్నీ అమలు చేసి ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వాళ్ళు కాదు కదా. మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి వైద్యం ఆరోగ్యం గురించి ఆల్మోస్ట్ 2019లో మన వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం గురించి ఫస్ట్ మెట్టు ప్రజలకు అండగా ఉండాల్సింది వైద్యం అని చెప్పేసి వైద్యం కోసం అన్ని హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, మెడికల్ కాలేజెస్ అన్నీ కట్టించారు. మళ్ళీ వైద్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. అలానే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామంటే కేంద్రం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామని చెప్తున్నారు. అలానే చెత్త పన్ను రద్దు చేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాము. మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు అని చెప్తున్నారు. రేషన్ పంపిణీ విధానాన్ని మీకు ఇచ్చి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం. విద్య, ఆక్వా, సమగ్రాభివృద్ధి, మౌలిక వసతులు, అలానే ఫుడ్ ప్రాసెసింగ్, అలానే రాయలసీమ, జర్నలిస్టు, న్యాయవాదులు, అలానే ఫ్రీ బస్సు, ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం. అలానే ఫ్రీ బస్సు అని చెప్పి చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఇవన్నీ మహిళలకి సపోర్ట్గా నిలుస్తాము, మహిళలకి ఎవరైతే పని చేసుకోలేరు, లేకపోతే ఎవరికైతే బిజినెస్ చేయాలని ఉందో వాళ్ళకి సపోర్ట్ చేస్తామంటున్నారు. అది నమ్మి 2019లో 2014లో నమ్మి ఓట్లేసిన వాళ్ళని ముంచింది మీరు. అందుకని 2009లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అయ్యారు. అలానే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అయితే చూద్దాము. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇల్లు, మహిళల సాధికారత, అలానే సామాజిక భద్రత, అలానే అభివృద్ధికి పెద్దపీట వేశారనే చెప్పుకోవచ్చు ఈసారి వచ్చేసరికి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చూసుకుంటే చిన్న గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంప్లిమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరైతే పనులు చేసుకొని వాళ్ళకి పెన్షన్ కానీ, వికలాంగులు కానీ ఇలాంటి వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇచ్చేసి మళ్ళీ అలానే ఇల్లు కట్టించి వాళ్ళకి హాస్పిటల్స్, వాళ్ళ దగ్గరలో హాస్పిటల్స్ కానీ, అలానే సచివాలయాలు కానీ, అలానే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఈసారి కూడా లాస్ట్ టైం రాజధాని విషయంలో అడ్డుకుంది వాళ్ళే, ఇప్పటికీ రాజధాని లేకుండా చేసింది వాళ్ళే. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అని చెప్పి వస్తున్నారు. అంటే చూడండి 2014లో ఏదైతే రైతు రుణమాఫీ అని చెప్పి ఇంతవరకు కూడా రుణమాఫీ మళ్ళీ పేరెత్తకుండా చేస్తుంది వాళ్ళే. అంటే 2019లో నేను ఇది చేశాను, 2024లో ఇది చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2 మేనిఫెస్టోలు తీసుకొని వచ్చి ప్రజలందరికీ చూపించి నేను అమలు చేశాను, ఈసారి కూడా అమలు చేస్తాను, ఇవి పథకాలు మంచిగా ఉన్నాయి ప్రజలకు అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అసలు 2014 కానీ లేకపోతే 2000 అంతకు ముందుది కానీ ఏదన్నా మేనిఫెస్టో ఉంచారు, అసలు ఆన్లైన్లోనే లేకుండా చేశారు. అంటే వాళ్ళు చెప్తున్నది చెయ్యరు అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రజలు దీన్ని అయితే నమ్మే పొజిషన్లో లేరు నాకు తెలిసి. ఎందుకు అంటే 2019లో చెప్పిన ప్రతి ఒక్కటి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పేదలందరికీ ఇల్లు ఇచ్చేసి, స్థలాలు ఇచ్చేసి వాళ్ళే ఇల్లు కట్టించి వాళ్ళకి పెద్దపీట వేశారని అనుకోవచ్చు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో
2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మంచి పెద్ద పీట వేసి వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళు ముందుకు రావాలి అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్గా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము సపోర్ట్ చేస్తాము, మేము ఉచిత బస్సు ఇస్తాము, ఉచిత బస్సు అంటున్నారు. ఆల్మోస్ట్ తెలంగాణలో అది జరుగుతూనే ఉంది, ఎంతమంది కొట్టుకుంటున్నారో, ఎంత నష్టం జరుగుతుందో. అలానే మళ్ళీ అన్ని ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పేసి కర్ణాటక, అంటే వీళ్ళ మేనిఫెస్టోనే వీళ్ళకి క్లియర్గా తెలియదు, అన్ని కట్ కాపీ పేస్ట్ లాగా చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ సూపర్ 6 అని చెప్పేసి ముందు రిలీజ్ చేశారు, అంతకు ముందు రిలీజ్ చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాకా వెయిట్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం వీళ్ళకి ప్రజలకి ఏం చేయాలి, సంక్షేమం కోసం ఏం చేయాలి, రాష్ట్రం అభివృద్ధి కోసం ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళకైతే ఆలోచన లేదు. వాళ్ళు ఏం చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారా, వాళ్ళతో కొంచెం తీసుకొచ్చి అయితే ఇక్కడైతే చేయడం జరుగుతుంది. అసలు ఈ మేనిఫెస్టో గురించి దీన్ని అసలు ప్రజలు ఎలా తీసుకుంటారు, ఎవరు వస్తే మంచిగా చేస్తారు అంటే 2014లో వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి 2019లో గెలిపించుకోలేదు. 151 సీట్లతో చేస్తాడు అని నమ్మకం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఓట్లేసే ఛాన్స్ అయితే ఉంది ప్రజలు. ఎందుకంటే చెప్పినవి చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడైతే ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు, అసలు మేనిఫెస్టో గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మేనిఫెస్టో కూడా కాల్ చేయడం జరిగింది. అంటే మేనిఫెస్టోని మనకి 5 సంవత్సరాలకు సంబంధించింది ఎంతవరకు కాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అసలు ఈ మేనిఫెస్టో అమలు చేసేలాగుందా, ఎవరు అమలు చేస్తారు, ఎన్డీఏ కూటమి అమలు చేస్తుందా, లేకపోతే ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అమలు చేసేలాగుందా, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.